హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరి లక్ష్మి. ముందుగా సీజనల్గా దొరికే పుట్టగొడుగులు కర్రీ చేసేద్దాం. అయితే ముందుగా మష్రూమ్స్కి బాగా మట్టి ఉంటుందండి, అవి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలాగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. 5 పెద్ద సైజు టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసుకుంటున్నానండి. 4 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని, మా సైడ్ అయితే వీటిని పుట్టగొడుగులు అంటారండి, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను దానిలో. తర్వాత కొంచెం ఆయిల్ కాగాక అందులో కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ముందుగా పెద్దగా వేగాల్సిన పని లేదు, ఎందుకంటే టమాటాల్లో మగ్గిపోతుంది కాబట్టి. ఒక్కసారి అలా కడపెట్టుకొని ఫ్రెష్ కరివేపాకండి 1 రెమ్మ వేస్తున్నాను. రుచికి సరిపడా రాక్ సాల్ట్ అండి. కొంచెం నేను గ్రేవీగా ఉండే కూరల్లోకి రాక్ సాల్ట్ వాడతాను. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కలిపెట్టేసుకొని కొంచెం మూత పెట్టేసుకుంటే లైట్గా మగ్గుతుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పుట్టగొడుగులు వేసేసుకోవాలండి. తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపెట్టుకోవాలి. ఒక 6-7 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిచ్చేసిన తర్వాత ఇలా అవుతుంది. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి ఒకసారి మళ్ళీ కలిపెట్టుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలి. ఈ 3 పచ్చివాసన పోయేటంత వరకు కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకొని కొంచెం కస్తూరి మేతి వేసుకొని ఇంకొకసారి కలిపెట్టుకొని దించేయడమే.